కాసేపట్లో ఐపీఎల్ ఫీవర్ షురూ కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో లోకల్ టీం హైదరాబాద్ తలపడనుంది. రెండు జట్లు బౌలింగ్ సమస్యతో బాధపడుతున్నాయి. ఆర్సీబీకి హేజిల్వుడ్ దూరం కాగా సన్ రైజర్స్ కు కమిన్స్ దూరమయ్యారు. ఇక టోర్నీలో లెజెండ్స్ కోహ్లీ, రోహిత్, ధోనీ రాణించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాసేపట్లో ఐపీఎల్ ఫీవర్ షురూ కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో లోకల్ టీం హైదరాబాద్ తలపడనుంది. రెండు జట్లు బౌలింగ్ సమస్యతో బాధపడుతున్నాయి. ఆర్సీబీకి హేజిల్వుడ్ దూరం కాగా సన్ రైజర్స్ కు కమిన్స్ దూరమయ్యారు. ఇక టోర్నీలో లెజెండ్స్ కోహ్లీ, రోహిత్, ధోనీ రాణించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాసేపట్లో ఐపీఎల్ ఫీవర్ షురూ కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో లోకల్ టీం హైదరాబాద్ తలపడనుంది. రెండు జట్లు బౌలింగ్ సమస్యతో బాధపడుతున్నాయి. ఆర్సీబీకి హేజిల్వుడ్ దూరం కాగా సన్ రైజర్స్ కు కమిన్స్ దూరమయ్యారు. ఇక టోర్నీలో లెజెండ్స్ కోహ్లీ, రోహిత్, ధోనీ రాణించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ సీజన్ 9 పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఐపీఎల్ అప్డేట్స్ ఏంటి? ఐపీఎల్ 19th సీజన్ ఈ రోజు ప్రారంభమైంది. కాసేపు క్రితమే టాస్ కూడా మొదటి మ్యాచ్లో టాస్ పడింది. ఆర్సీబీ టాస్ గెలిచింది. సో అక్కడ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్షిప్గా ఆర్సీబీ బరిలోకి దిగింది. అయితే టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ మొదటగా బౌలింగ్ తీసుకుంది. సో ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీకి సంబంధించినటువంటి మ్యాచెస్ కనుక చూస్తే 26 మ్యాచ్లు ఇప్పటివరకు ఆడితే ఎక్కువగా 14 పైగా కూడా ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో 11 సార్లు ఆర్సీబీ గెలిస్తే మిగతా రెండు మ్యాచ్లకు సంబంధించి ఫలితాలు తేలలేదు. సో పైచేయి ఎస్ఆర్హెచ్దే ఉన్నా కూడా డిఫెండింగ్ ఛాంపియన్షిప్గా బరిలోకి దిగింది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టి అక్కడ మళ్ళీ ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ సీజన్లో ఇప్పటికే మొత్తం 10 టీంలు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. 10 టీంలకు సంబంధించి కూడా అందరి కెప్టెన్లు టీమిండియాకు సంబంధించిన వారే ఉన్నారు. అయితే మొదటగా బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి సో స్కోర్ ఎంత చేయగలుగుతారు అనేది కూడా ఒక ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం సంబంధించి గత సీజన్లో చాలా 260, 280 పైగా కూడా స్కోర్ చేశారు. సో ఏ టీం చేయనటువంటి స్కోర్ను కూడా చేశారు. టాప్ 10లో అత్యధిక స్కోర్ చేసినటువంటి టాప్ 10లో టాప్ 4 వరకు కూడా ఎస్ఆర్హెచ్ టీమే ఉంది. 280 పైగా కూడా స్కోర్ చేసినటువంటి దాఖలాలు కూడా చూసాం. సో ఈ సీజన్లో ఎట్లాంటి ప్రదర్శన కనబరుస్తారని చూడాలి. సో ఈరోజు రెండు టీంలకు కూడా కొంత బౌలింగ్లో చాలా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే అటు హేజిల్వుడ్ ఆర్సీబీకి దూరంగా ఉన్నాడు, ఇటు ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ లేడు, తర్వాత మహమ్మద్ షమి కూడా ఈసారి టీంలో లేడు, వేరే టీంలోకి వెళ్ళిపోయాడు. సో ఇట్లా మిగతా ఇప్పుడు ఉన్నటువంటి వారిలో చూస్తే ఉనద్గత్, తర్వాత కమిన్ మెండిస్, తర్వాత ప్యాట్ కమిన్స్, తర్వాత అంటే ప్రజెంట్ కొంత గాయం కారణంగా ఆడలేకపోతున్నాడు. సో నెక్స్ట్ మ్యాచెస్ ఆడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో ఇటు ఆర్సీబీకి కానీ ఎస్ఆర్హెచ్కి సంబంధించి బ్యాట్స్మెన్లు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచే మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మనకి అభిషేక్ శర్మ కానీ, ఇషాన్ కిషాన్ కెప్టెన్, ఇప్పుడు స్టాండింగ్ కెప్టెన్గా ఉన్నటువంటి ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, తర్వాత ట్రావిస్ హెడ్, క్లాసెన్, లివింగ్స్టన్. సో ఇట్లా మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, మంచి బ్యాట్స్మెన్స్ ఎస్ఆర్హెచ్కున్నారు. అటు ఆర్సీబీకి స్టార్ బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ, తర్వాత సాల్ట్, తర్వాత ఇందులో ఇంకా చూసినట్టయితే పడిక్కల్, దేవేందర్ పడిక్కల్తో పాటు పటీదార్, తర్వాత కృణాల్ పాండ్యా, షెఫర్డ్. సో ఇట్లా డఫీ ఇక బౌలింగ్లో కనుక చూస్తే న్యూజిలాండ్ ప్లేయర్ అయినటువంటి డఫీతో పాటు ఒక కృణాల్ పాండ్యా, తర్వాత భువనేశ్వర్ కుమార్, తర్వాత హేజిల్వుడ్ ప్రజెంట్ లేడు. సో వెంకటేష్ అయ్యార్. సో ఇట్లా అంటే రెండు టీంలకు సంబంధించి బ్యాటింగ్ బాగానే ఉంది కానీ బౌలింగ్లో కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఈరోజు మ్యాచ్ని బట్టి ఎట్లా పర్ఫార్మెన్స్ వారు అక్కడ కనబరుస్తారనేది చూడాల్సినటువంటి అవకాశము. సో చేజింగ్ చేయడం ఆ స్టేడియంలో కొంత కష్టమే అని చెప్తున్నారు. కానీ కొన్ని మ్యాచెస్ అంటే T20 మ్యాచ్ని చెప్పలేం. సో ఎప్పుడు ఏ బ్యాటర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తారు, ఏ బ్యాటర్ ఎప్పుడు స్టాండ్ అవుతాడు అనేది కూడా కొంత ఈ T20లో చెప్పలేని విషయం. కాబట్టి ఐపీఎల్ అంటేనే బ్యాటర్లకి ఒక పండుగ లాంటి టోర్నీని. సో చాలామంది 6 బౌండరీలకు ప్రయత్నిస్తారు. సో ఎక్కువగా క్రికెట్ అభిమానులు కూడా చూసి ఎంజాయ్ చేసేటువంటి T20 ఇది ఐపీఎల్ కాబట్టి సో మొత్తం అక్కడ చిన్నస్వామి స్టేడియంలో మొత్తం సిద్ధం అయిపోయింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో గత సీజన్లో కూడా అక్కడ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ గెలిచింది కాబట్టి అప్పుడు కొంత విజయోత్సవాలలో కూడా తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. సో దానికి గుర్తుగా కూడా ప్రజెంట్ ఆ చిన్నస్వామి స్టేడియం ఏదైతే ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందో అక్కడ 11 సీట్లు కూడా ఖాళీగా ఉంచారు. సో ఎట్టకేలకైతే ఈ సీజన్ ఈరోజు ప్రారంభమైంది. కాసేపటి క్రితమే టాస్ కూడా వేశారు. సో ఎంత స్కోర్ ఆర్సీబీ చేయగలుగుతుంది, ఈరోజు ఎవరు స్టాండ్ అవుతారు, ఏ టీంలో ఎవరు స్టాండ్ అవుతారు అనేది కూడా చూడాల్సినటువంటి అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా చేజింగ్ ఎలా చేస్తారు. సో మొదటగా బౌలింగ్ సంబంధించి మాత్రం చూస్తే చాలా
బౌలింగ్ స్వింగ్ చేయగలిగితేనే స్కోర్ కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో మనకి హర్షల్ పటేల్తో పాటు ఉన్నత్గత్, కమిన్స్, మెండిస్తో పాటు ఇంకా ఇందులో బౌలింగ్ సంబంధించి మాత్రం అన్సారీ, తర్వాత కార్సే, సో వీళ్ళతోనే బౌలింగ్ ఎట్లా మూవ్ అవుతారనేది అయితే వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే 19th టాటా ఐపీఎల్కి సంబంధించి మొదటి మ్యాచ్ కాసేపు క్రితం అంటే 7:30 వరకు ప్రారంభమవుతుంది. 7 o'clock అంటే కాసేపు క్రితమే టాస్ కూడా వేశారు. సో మొత్తం ఓవరాల్గా ఇది 74 మ్యాచెస్ జరుగుతాయి ఈ సీజన్ మొత్తం. 2 నెలల పాటు ఈ టోర్నీ అనేది కొనసాగుతున్నది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు టికెట్స్ అనేవి కూడా ఓపెన్ చేసేస్తున్నారు. సో కాసేపట్లో అయితే చిన్నస్వామి స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య మాత్రం జరగబోతుంది. సో దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అంతా పూర్తయిపోయాయి. ఇప్పటికే క్రౌడ్ మొత్తం కూడా గ్రౌండ్ ఫుల్ అయిపోయింది. సో సాయంత్రం 4 గంటల నుంచే క్రౌడ్ని అలో చేస్తారు కాబట్టి అంతా ఫుల్ అయిపోయింది. సో ఈరోజు ఏ టీం గెలుస్తుంది, ఏ టీం ఆరంభం చేస్తుంది అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పన్న రైట్ అనిల్.